ఒక కుండలో కులంబ కులంబ అనేవాట కుండని. దాంట్లో ఆ భిక్షలో తెచ్చిన వస్తువులన్నీ కూడా దాంట్లో వేసేవాట. పక్షులు, ఇల్లులు, కుక్కలు యథేచ్ఛగా తిరిగేవి. మిగిలిన పదార్థాలను భక్తులు ప్రసాదంగా తినేవారు. బాయిజాబాయి తాత్యా పాటిల్ తల్లి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై గంపలో రొట్టె కూర తీసుకొని సాయి చిక్కడిలో ఎక్కడ ఉన్నా వెతికి భోజనం వడ్డించి కొసరి తినిపించేది. ఆమె భక్తి విశ్వాసాలకు, అద్భుతమైన సేవకు బాబా పరవశించి పోయేవారు. బాబాకు దీపాలన్నా చాలా ఇష్టం. ప్రతిరోజు ద్వారకామాయి మసీదులో దీపాలు వెలిగించేవారు. వర్తకులు ఒక దీపావళి రోజు బాబాకు ముందేయలేదు. బాబా నీటిని ప్రజలుగా పోసి దీపాలు వెలిగించారు. ఇటువంటి అద్భుతాలు చూసిన శ్రీ ప్రజలు సాయిని భగవంతుడిగా ప్రతిరూపంగా కలిసి పూజించేవారు. అన్నదాన కార్య